హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిట్నీస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ రెసిపీ. బ్యాచిలర్స్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ రెసిపీని నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి. త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. 700 గ్రామ్స్ వరకు మటన్ని తీసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న మటన్ని కుక్కర్లోకి తీసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి 3 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా మటన్ చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన మటన్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని 2 మీడియం సైజ్ చాప్డ్ ఆనియన్స్ని 5 to 6 చిల్లీస్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కాస్త కసూరి మేతి ఆప్షనల్ అండి, మీకు ఉంటే వేయండి లేదా స్కిప్ చేయండి. అండ్ 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా సాటే చేసుకోండి. ఇందులోనే 3 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ యూస్ చేశాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా యూస్ చేసుకోండి. మనం వేస్తున్న అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి కాస్త ఆయిల్ సరిపోనట్టుగా అనిపిస్తుంది, కానీ లేదండి, మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన మటన్ని కడాయిలోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసి 7 minutes బాగా ఉడకనివ్వాలి. ఇలా చేసినట్టయితే మటన్ పీసెస్కి మనం ముందుగా వేసుకున్న స్పైసెస్ అన్నీ చక్కగా పడతాయి. 7 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుంటే చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ చిక్కబడిపోయి కర్రీ రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 minutes తర్వాత హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకుంటే ఇంకేముంది, మన టేస్టీ మటన్ కర్రీ సర్వ్ చేసేసుకొని లాగిన్ చేయడమే. సో మన చిట్నీ కిచెన్స్లో ఇది ద ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ నాన్ వెజ్ వీడియో అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్నీ కిచెన్స్ అండ్ కీప్ సపోర్టింగ్.